హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు రీసెంట్గా 2024లో రిలీజ్ అయిన ది ట్రైన్ ఆఫ్ డెత్ అనే ఒక ఇండోనేషియన్ హారర్ మూవీనే చూడబోతున్నాం. ఇండోనేషియన్ మూవీస్ అంటేనే అది ఖచ్చితంగా హారర్ మూవీస్ అని చెప్పి మీరే గెస్ చేసి ఉంటారు. సో పెద్దగా ఇంట్రో ఏం అవసరం లేదు కానీ డైరెక్ట్గా మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక పెద్ద అడవిని చూపిస్తారు. అక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లన్నింటినీ కొట్టేసి ఒక దారిలా క్రియేట్ చేసి ఆ ప్లేస్ లో ట్రైన్ ట్రాక్ ని సెట్ చేస్తుంటారు. ఇదంతా ఓ పక్క జరుగుతుంటే ఇదేది నచ్చని ఒక వ్యక్తి ఆ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గరకు వచ్చి, చూడండా మీ మంచి కోసమే చెప్తానా, ఇంతవరకు మీరు చేసింది చాలు, ఇప్పుడన్నా ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోండా, లేదు కాదు కూడదంటారా. మళ్ళీ వాళ్ళ కోపం వచ్చేస్తుంది. దాని తర్వాత వాళ్ళ కోపాన్ని మీ డబ్బుతోనో లేకుంటే మీ దేవుడితోనో కంట్రోల్ చేయలేరు. సో మీరెంత త్వరగా బయటికి వెళ్ళిపోతే మీ ప్రాణాలకు అంత మంచిది అని చెప్తా అంటే ఆయన మాటలేం పట్టించుకోకుండా వాడిని మెడపట్టే బయటికి తోయేస్తారు. అసలు వాడిని ఎవరు, వీళ్ళని ఎందుకు హెచ్చరిస్తున్నాడు, ఎవరికి కోపం వస్తుందని చెప్పి ఏం అర్థం కాదు. అలా ఒకరోజు వాళ్ళందరూ ఒక టనల్ దగ్గర పనిచేస్తుంటారు. కానీ అప్పటికే లేట్ నైట్ అయిపోయింది కాబట్టి భోజనానికి అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కానీ ఒకే ఒకడు మాత్రం ఇంకా పనిచేస్తానే ఉంటాడు. విషయం ఏంటంటే వాళ్ళందరిది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కదా. సో ఎంత త్వరగా వాళ్ళ పనిని ముగించుకుంటే అంత లాభం అని చెప్పి వాడిని ఇంకా పనిచేస్తానే ఉంటాడు. అలాగే ఇంకొకరిని కూడా మోటివేట్ చేసేసరికి వాడు కూడా నైట్ అంతా పనిచేద్దాం అని చెప్పి వచ్చింటాడు. సరే అని చెప్పి వీడు వెల్డింగ్ చేస్తుంటే వాడేమో కలిపిన సిమెంట్ ని లోపల పోసేద్దామని చెప్పి వెళ్తాడు. కానీ ఎంతసేపటికి రాకపోయేసరికి వాడి పేరు పైమాన్ అనమాట. పైమాన్ అని చెప్పి పిలుస్తుంటే ఏ రెస్పాన్స్ రాదు. అప్పుడే పైనుంచి ఏమో కింద పడేసరికి ఏందరా అని చెప్పి పైకి చూసి ఒక విచిత్రమైన దెయ్యం వాడిని పట్టేసి వాడిని చంపేస్తా ఉంటుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి సంఖార అనే ఒక ఊర్లో కొత్తగా కట్టిన ఒక రైల్వే స్టేషన్ ని చూపిస్తారు. ఒక్క రైల్వే స్టేషన్ గా ఇంత హడావిడ అంటే ఎస్, ఈ ఊర్లో కట్టిన ఫస్ట్ రైల్వే స్టేషన్ అంటే ఇదే అనమాట. ఇక్కడ ఉన్నాడు కదా వీడే ఈ ఊరి యొక్క లోకల్ పొలిటీషియన్, పేరు బరా. అలాగే పక్కన ఉన్నాడు కదా వాడు ఇన్వెస్టర్. యాక్చువల్లీ రైల్వే స్టేషన్ ని కట్టేందుకు వాడు కొంచెం ఎక్కువే కాంట్రిబ్యూట్ చేసింటాడు. అందుకే బరా బ్రో వాడికి కొంచెం ఎక్కువే మర్యాద చూపించి సల్సా డాన్స్లు అంతా చేపించి వాడిని ఎంటర్టైన్ చేస్తుంటాడు. అప్పుడే ఆ ప్లేస్ కి మన హీరోయిన్ పూర్ణమ అలాగే తన చెల్లి కెంబాంగ్ వస్తుంది. ఇంకా మనోళ్ళ గురించి తెలుసుకుంటే మన హీరోయిన్ ఇప్పుడే తన లివర్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుని రికవర్ అయ్యి బయటికి వచ్చింది కాబట్టి ఆ హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకునేందుకు చెప్పి వీళ్ళిద్దరూ ఒక రిసార్ట్ ని బుక్ చేసి అక్కడికి వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తుంటారు. ట్రైన్ వచ్చేందుకు ఇంకాస్త టైం పట్టేలా ఉంది. అప్పుడే ఆ రిసార్ట్ యొక్క మినీ మోడల్ ఆ ప్లేస్ లో ఉంటే మనం ఈ ప్లేస్ లోనే ఉంటాము, ఈ రూమ్ లోనే స్టే చేసాము, ఇక్కడ నుంచి మనకు స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది, స్పా ఉంటుంది, అది ఇది అని చెప్పి అక్క చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఉంటారు. అట్లే కెమెరాని ఒక లేడీ పక్క చూపిస్తారు. తన ఫేస్ చూస్తేనే తను ఏదో లాస్ లో ఉన్నట్టు ఉంటుంది. తన్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకోండా, తను కూడా మూవీలో ఒక మెయిన్ క్యారెక్టరే. అప్పుడే ఆ కమ్మిలి వెనకాల కొందరు లేడీస్ వచ్చి మా హస్బెండ్స్ ని తిరిగి ఇవ్వండా, మా అన్నలు ఎక్కడున్నారో చెప్పండి అని చెప్పి ఏమో పోరాటం చేసేటట్టు అరుస్తుంటారు. దాన్ని చూసి ఆ ఇన్వెస్టర్ గారు షాక్ అయిపోయి, యో ఏంది వాళ్ళందరూ మన స్టేషన్ ని చూసి అరుస్తున్నారంటే, సార్ ఇదంతా లోకల్ పాలిటిక్స్ సార్, ఊరు డెవలప్ అయిపోతుంది కదా, అందుకే ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి కడుపు మంట వచ్చేసి ఇట్లా ఏదో పంచాయతీలు చేస్తుంటారు, మీరు వెళ్ళి కూర్చోండి సార్ అంటే, సరే మళ్ళీ ఇట్లాంటివి కనిపించకూడదని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. కాసేపటికి ట్రైన్ కూడా వచ్చేసరికి వాళ్ళందరూ ట్రైన్ ఎక్కుతుంటే మనోళ్ళు ఎక్కుతుంటారు. అప్పుడే టీసీ వస్తాడు, అదే టికెట్ కలెక్టర్. మనోళ్ళ దగ్గర టికెట్ కలెక్ట్ చేసుకుని పంపిస్తాడు. వాడి పేరు టెకున్. మన హీరోని కొంచెం అతి కాబోలు ఉన్న ట్రైన్ జర్నీలోన టైం పాస్ చేద్దామని చెప్పి వాడిని ఏమో కొరికి తినేసేలా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ట్రైన్ ఎక్కి 5th కంపార్ట్మెంట్ లో వచ్చి కూర్చుంటారు. ఇదే ఈ ట్రైన్ లో ఉన్న లాస్ట్ కంపార్ట్మెంట్ అనమాట. అలాగే ఇది ఎకనామిక్ క్లాస్. అలాగే 4th కంపార్ట్మెంట్ కూడా ఎకనామిక్ క్లాస్ అనమాట. ఆ కంపార్ట్మెంట్ లోనే ఆ లేడీ కూడా కూర్చుంటుంది. ఆ తర్వాత 3rd కంపార్ట్మెంట్, 2nd కంపార్ట్మెంట్ ఇవన్నీ ఏసీ, విఐపి అది ఇది అని చెప్పి దుడ్డుకు తగినట్టు సీట్లు ఉంటుంది. అలాంటి ఒక విఐపి కంపార్ట్మెంట్ లోనే ఆ బరబరగాడు మిగతా ఇన్వెస్టర్స్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు డ్రింక్ ఇచ్చి పార్టీ ఇస్తాంటాడు. మళ్ళీ మనోళ్ళని చూపిస్తే ఆ కంపార్ట్మెంట్ కి ఆ టెకున్ గాడు వస్తాడు. వాడు మన హీరోని చూసి మన హీరోయిన్ దగ్గరికి వస్తాంటే తన్ని మాట్లాడించే వస్తానడేమో అని చెప్పి తను మురిసిపోతా ఉంటుంది. కానీ వాడు జస్ట్ డోర్ లాగేసి గమ్మున వెళ్ళిపోతాడు. పాపం తను గమారైపోయా. ఆ తర్వాత 2nd కంపార్ట్మెంట్ ని చూపిస్తారు. 2nd కంపార్ట్మెంట్ అంటే అది ఖచ్చితంగా విఐపి సెక్షనే కాబట్టి ఆబ్వియస్లీ డబ్బులు ఉన్న వాళ్ళే వస్తారు. అలా ఓ అమ్మాయిని చూపిస్తారు. తనకేమో పెద్ద ఎలిజబెత్ రానన్నట్టు ఫీలింగ్. ఎకనామిక్ క్లాస్ నార్మల్ క్లాస్ లో నార్మల్ పీపుల్ తో కూర్చోదంట. అందుకే విఐపి సెక్షన్ లో సీట్లు బుక్ చేసుకున్నామని చెప్పి ఏమో రిచ్ లాగా ఇన్స్టా స్టోరీలో షో ఆఫ్ చేస్తూ ఉంటుంది. అట్లే ఇంకో విఐపి కంపార్ట్మెంట్ లో వీడిని చూపిస్తారు. వీడు ఆన్లైన్ లో ఏదో పెద్ద స్కామ్ చేసి డబ్బులు బాగా నొక్కేసి ఉంటాడు. కానీ ఆ విషయం పోలీసులకు తెలియగానే మొత్తం
డబ్బుల్ని ఎత్తుకొని వాడి గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వచ్చేసి ఉంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే వాడు ఉన్న డబ్బులన్నింటినీ ఎత్తుకొని తన గర్ల్ ఫ్రెండ్ తో ఊరినే వదిలేసి వెళ్తున్న విషయం తనకే ఇప్పుడే తెలుస్తుంది. అప్పుడే ట్రైన్ లో పనిచేసే లేడీ వాడి దగ్గరికి వచ్చి సీట్ లో బ్యాగ్ పెట్టుకోకూడదంట, పైన పెట్టండి అని చెప్పేసరికి వాడి దగ్గర ఉన్న మొత్తం డబ్బులు అదే కదా, సో కొంచెం ఇష్టాకష్టంగానే పైన పెడతాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ లేడీనే చూపిస్తారు. తన పేరు చెప్పలా కదా, తన పేరు రమల. రమల ఎవరి ఫోటోనో పెట్టుకుని సాడ్ గా చూసంటే అప్పుడే ఆ ఫోటోలో ఉన్న పర్సన్ ట్రైన్ గా పక్క కనిపించేసరికి తను పరిగెత్తా వెళ్తుంది. కానీ ఆ ప్లేస్ లో వాడు ఉండడు. వెంటనే పనిచేసి ఆ లేడీ దగ్గరికి వెళ్ళి ఇంతసేపు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు కదా వాడెక్కడని అడిగితే ఏమో అలాంటి ఒక పర్సన్ ఈ ప్లేస్ కి రానట్టే చెప్పేసరికి తను కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సరే వెళ్దామని చెప్పి చూసంటే అప్పుడే థర్డ్ కంపార్ట్మెంట్ లో ఆ ఇన్వెస్టర్ గాని చూసేసరికి వాడితో మాట్లాడదామని చెప్పి వెళ్తా ఉంటుంది. కానీ అది థర్డ్ కంపార్ట్మెంట్ విఐపి దంట, సో ఎకనామిక్ లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసరికి తను కూడా ఒక కాఫీ తీసుకుని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది వాడితో మాట్లాడేందుకు. ఆ తర్వాత మనోళ్ళని చూపిస్తే మన హీరోని ఎప్పుడూ ఒక డైరీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దాంట్లో డైలీ ఏమేమి జరుగుతుంది, అలాగే ఇప్పుడు రిసార్ట్కి వెళ్ళే విషయం ఇవన్నీ రాసా ఉంటుంది. కానీ ఇదేది మన హీరోయిన్ చెల్లికి మాత్రం చూపిదనమాట. మేబీ ఎప్పుడైనా ఒకరోజు చూపిస్తాలే అని చెప్పేసరికి తను కూడా వాళ్ళ అక్కని ఇబ్బంది పెట్టకుండా సరే అంటుంది. అప్పుడే ఒక కాకి మనోళ్ళతో ఎగురుకుంటా వచ్చి టక్కన విండో పుట్టుకునేసరికి కెంపాంగ్ భయపడిపోతుంది. అదే టైంకి మన హీరోయిన్కి లైట్ గా కడుపు తిప్పేసరికి కెంపాంగ్ నువ్వు ఇక్కడే ఉండు, నా 5 నిమిషాలు వచ్చేస్తా అని చెప్పి వెళ్ళి చూస్తే వాళ్ళ కంపార్ట్మెంట్ రెస్ట్ రూమ్ ఏమో ఫుల్ గా ఉంటుంది. సరే అని చెప్పి 4th కంపార్ట్మెంట్ కూడా ఎకనామికే కదా, సో ఆ రెస్ట్ రూమ్ యూస్ చేసుకుంటుంది. పనంతా ముగించుకొని ఫేస్ వాష్ చేసుకుంటా అంటే ఇట్లా ఆకారం వెనకాల కనిపించేసరికి మనకే ఒకలాగిపోతుంది. కానీ మన హీరోయిన్కి కనిపించదు కాబట్టి కడుపు నొప్పితో అక్కడే కూర్చునేస్తుంది. అప్పుడే ఆ ట్రైన్ ఫస్ట్ టనల్ లోకి వెళ్తుంది. మొత్తం చీకటి కదా, అట్లే వెళ్తా అంటే ఏదో ఒక అమ్మాయి కిటికీ నుంచి వెళ్ళినట్టు ఉంటుంది. అదే కంపార్ట్మెంట్ లోనే మన హీరోయిన్ వాళ్ళ చెల్లి కూడా ఉండేది. ఎంతసేపు అయినప్పటికీ మన హీరోయిన్ రాకపోయేసరికి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయదు. సరేలే ఇక్కడే కదా రెస్ట్ రూమ్ ఉండేది అని చెప్పి రెస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడి నుంచి ఇంకెవరో వస్తారు. ఒకవేళ 4th కంపార్ట్మెంట్ కి ఏమైనా వెళ్ళిందేమో అని చెప్పి 4th కి వెళ్తుంది. అప్పటికే 5th కంపార్ట్మెంట్ లో ఉన్న లైట్స్ అన్ని ఒకలా బ్లింక్ అయితే ఉంటుంది. అందరూ ప్రశాంతంగా పనుకుంటే ఒక చిన్న పాప బయట నుంచి హాయ్ అంటే ఇక్కడున్న చిన్న పాప కూడా హాయ్ అంటుంది. మ్యాజిక్ ఏమైనా చేస్తుందేమో అని చెప్పి ఆ అమ్మాయి ఇంట్రెస్టింగ్ గా చూస్తా అంటే ఆ పక్కనున్న పాప నిదానంగా ఆ పక్కకు వెళ్ళి టక్కన లోపలికి ఒక దెయ్యంలా వచ్చేసరికి తనే భయపడిపోతుంది. అదే కాకుండా బయట ఇంకేదో దెయ్యం కనిపించేసరికి అక్కడికి వచ్చినోడు భయపడతా అంటే అదే టైంకి 2 ట్రైన్స్ కి మధ్య ఉన్న లింక్ కట్ అయిపోయేసరికి ఆ 5th కంపార్ట్మెంట్ మాత్రం ఆ టనల్ లోనే ఉండిపోతుంది. కానీ ఆ విషయాన్ని ఎవరు నోటీస్ చేయలేదు. ఎట్లో మన హీరోయిన్ చెల్లి మాత్రం 4th కంపార్ట్మెంట్ లోకి వచ్చేసింది కదా, మన హీరోయిన్ కూడా పిలుచుకొని వెళ్దామని చూసా అంటే అప్పుడే వాళ్ళకే తెలుస్తుంది 5th కంపార్ట్మెంట్ మిస్ అయిపోయింది. వెంటనే ఆ టీసీ ఉన్నాడు కదా టెక్ ఉన్న వాడికి ఆ విషయాన్ని చెప్తే వాడికి వీళ్ళు ఏం చెప్తానారో కూడా అర్థం కాక డైరెక్ట్ గా వెళ్ళి చూస్తేనే వాడే షాక్ అవుతాడు. లిటరలీ వాడికి పిచ్చి లేసా ఉంటుంది. అందుకని చెప్పి జనాలకు చెప్పినామనుకుంటా వాళ్ళు ఖచ్చితంగా భయపడిపోతారు. అందుకే ఎవరికి తెలియకుండా మెయిన్ ఆఫీస్ కి చెప్దామని చెప్పి ఆ డోర్ ని లాక్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ ఎట్లో ఒక ప్యాసింజర్ కి 5th కంపార్ట్మెంట్ లేదనే విషయం తెలిసిపోతుంది. వాడు గొమ్మన ఉండగా రే 5th కంపార్ట్మెంట్ ఎక్కడ్రా అని చెప్పి గట్టిగా అరిచేసరికి వాళ్ళందరికి కూడా 5th కంపార్ట్మెంట్ మిస్ అయిపోయిన విషయం తెలిసిపోతుంది. వెంటనే టెక్కున్ గడు భలే మేనేజ్ చేస్తాడు గాయస్, మీరేం భయపడద్దంట, మేమే టెక్నికల్ వర్క్ వల్ల ఆ కంపార్ట్మెంట్ ని కావాలనే టనల్లో వదిలినాం. మనం రిసార్ట్ కి చేరుకున్న 10 నిమిషాల్లోనే వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో ఎవరు కంగారు పడకుండా కూర్చోండి అని చెప్పేసరికి వాళ్ళు నమ్మేస్తారు. వీడు గమ్మున వెళ్ళిపోతాడు. ఈ పక్క మన హీరోయిన్ ఏమో మళ్ళీ రెస్ట్ రూమ్ కి వెళ్ళాలంట. సో నా కోసం జస్ట్ ఒక కాఫీ మాత్రం తీసుకురా అని చెప్పి చెల్లికి చెప్పేసరికి తను కూడా రెడీ చేస్తా ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ నుంచి కాల్ వచ్చేసరికి తను కూడా లిఫ్ట్ చేసి మాట్లాడితే ఇక్కడే ఇంకొక భయంకరమైన విషయం బయటపడుతుంది. మనం స్టార్టింగ్ నుంచి ఏమనుకున్నాము, మన హీరోయిన్ ఉన్న క్యాన్సర్ క్యూర్ అయిపోయింది, అందుకే వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేందుకు ఇలా రిసార్ట్ కి వెళ్తున్నారు అనుకున్నాం. కానీ విషయం ఏంటంటే తనకు జరిగిన సర్జరీ ఫెయిల్ అయిపోయిందంట. దానివల్ల తన క్యాన్సర్ ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో ఎంత త్వరగా హాస్పిటల్కి వస్తే అంత మంచిది అని చెప్తా అంటే సిగ్నల్ లేక కాల్ కట్ అయిపోతుంది. అప్పుడే తనకు మొత్తం విషయమే అర్థమవుతుంది. యాక్చువల్లీ మన హీరోయిన్ ఫస్ట్ టైం రెస్ట్ రూమ్ కి వెళ్ళినప్పుడే తను మన హీరోయిన్ డైరీ ఎత్తుకొని మొత్తం చూసేసి ఉంటుంది. యూజువల్ గా డైరీ అంటే డైలీ యాక్టివిటీస్ అక్కడ ఉంటుంది. కానీ మన హీరోయిన్ డైరీలో మాత్రం తను చనిపోయిన తర్వాత తను ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలా, ఎవరెవరికి సారీ చెప్పాలా, అలాగే మన కెంబ్యాంక్ కి ఏం చెప్పాలనే విషయాలన్నీ రాసి ఉంటుంది. అది చూసినప్పుడే మన కెంబ్యాంక్ కి అర్థమైపోతుంది ఏదో తేడాగా ఉంది అని. కానీ మన అక్క ఏమైనా పిచ్చిగెత్తులు ఏమైనా గీసి ఉంటుంది అని చెప్పి వదిలేసి ఉంటుంది. కానీ ఇప్పుడే తనకు క్లియర్ గా అర్థమవుతుంది మన హీరోయిన్ కావాలనే తన ట్రీట్మెంట్ ని వదిలేసి కనీసం తన చివరి క్షణాల్లో ఇలా హ్యాపీగానే ఉందామని చెప్పి ఇలా ప్లాన్ చేసింది అని. వెంటనే మన హీరోయిన్ రాగానే మొత్తం విషయం తెలుసు అని చెప్పి ఎందుకే ఇలా చేశాను అని అడిగితే మన హీరోయిన్ కి తనకు క్యూర్ కాదు అని తెలిసినా కూడా హాస్పిటల్లో ఉండి 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 చిరాకు వచ్చేసిందంట. సో కనీసం తనకున్న చివరి రోజుల్లోనే ఇలా బయటికి వచ్చి మన హీరో
హీరోయిన్ చెల్లితో టైం స్పెండ్ చేయాలనేదే తనకున్న చివరి కోరిక అని చెప్పి ఏడుస్తుంటే మన హీరోయిన్ చెల్లి మాత్రం ఏ మాత్రం ఒప్పుకోదు. మనం ఎంత త్వరగా అయితే ఈ ట్రైన్ నుంచి బయటికి వెళ్తామో అంతే త్వరగా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నీ ట్రీట్మెంట్ ని కంటిన్యూ చేద్దామనే అంటుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి టెకోని చూపిస్తారు. వాడు 5th కంపార్ట్మెంట్ మిస్ అయిపోయిన విషయాన్ని మెయిన్ ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి డోర్ ని ఓపెన్ చేసి అన్ని వైర్లు కాలిపోయి ఉంటుంది. అదే కాకుండా ఏదో మధ్యలో జిగటగా స్లైమ్ లా కారుతా అంటే దాన్ని చేసి బయటికి వెళ్తా అంటాడు. అప్పుడే ఎవరో ముగ్గురు భయంకరంగా గ్లాస్ పైన కనిపించి టక్కని విన్ పక్కుంటారు. కానీ వాడు తిరిగి చూసే టైంకి ఎవరు ఉండరు. ఎవర్రా వీళ్ళు నాకెందుకురా కనిపిస్తున్నారు అని చెప్పి వాడు భయపడతా అంటే అప్పుడే ఆ ట్రైన్ ని డ్రైవ్ చేసే వ్యక్తి ఆ ప్లేస్ కి వచ్చి రే టక్కును ఏమ్రా డోర్ అంతా ఓపెన్ చేయనవు, ఏమ్రా వైర్లు అంతా కాలిపోయింది అని చెప్పి వాడే షాక్ అయిపోతాడు. సార్ అది మెయిన్ ఆఫీస్ కి కాల్ చేద్దాం అనుకుంటే అంతలోపే వైర్లు అంతా కాలిపోయిందంటే చిన్న విషయాలకంతా మెయిన్ ఆఫీస్ కి కాల్ చేయకూడదు తప్ప ఏదైనా అంటే నాకు చెప్పు నేను సాల్వ్ చేస్తా కదా అంటే సార్ మన 5th కంపార్ట్మెంట్ ఉంది కదా అది టన్నల్లోనే మిస్ అయిపోయిందంటే వానికి ఒక సెకండ్ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలే. అట్లెట్లా అవుతుందిరా, దానికి 10 మంది వచ్చి నెట్లు బోల్ట్లు తీస్తేనే ఆ లింకే కట్ అవుతుందంటే నేను కట్ అవుతుంది అని చెప్పలేదు, ఆల్రెడీ లింక్ కట్ అయిపోయింది అంటాడు. సరే టక్కు నువ్వు ఫస్ట్ భయపడి సావద్దు, మనం ఈ విషయాన్ని స్మూత్ గా హ్యాండిల్ చేద్దాం. ఫస్ట్ ఈ విషయం జనాలకు తెలియకుండా చూసుకో, ముఖ్యంగా మన ఇన్వెస్టర్స్ కి. సో నీకేం తెలియనట్టు 4th కంపార్ట్మెంట్ ఉంది కదా ఎకనామిక్ కంపార్ట్మెంట్, అక్కడ పోయి నీ పని చేస్తా ఉండు, కాసేపట్లో నేనే సొల్యూషన్ ఏంటో చెప్తానని చెప్పి వాడిని పంపించేస్తాడు. ఈ పక్క మనోళ్ళు ఎవరే ఆ టక్కున్ గాడి కోసమే వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మనోళ్ళు ఉనింది 5th కంపార్ట్మెంట్ లో. ఇప్పుడు ఆ 5th కంపార్ట్మెంటే లేనప్పుడు ఇంకెక్కడరా వెళ్ళి కూర్చుండేది అని చెప్పి వాడిని అడిగితే వాడు సేమ్ ఇంతసేపు వాళ్ళకి చెప్పిన సోదే ఇక్కడ కూడా చెప్తాడు. ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల వీళ్ళే ఆ కంపార్ట్మెంట్ ని టనల్ లో వదిలేస్తున్నారని, అలాగే వీళ్ళు రిసార్ట్ కి చేరుకున్న 10 నిమిషాల్లోనే ఆ కంపార్ట్మెంట్ ని కూడా మళ్ళీ తిరిగి తెచ్చేస్తామని చెప్పి సేమ్ అదే స్టోరీని వీళ్ళకి కూడా చెప్పి ప్రస్తుతానికి మనోళ్ళని 4th కంపార్ట్మెంట్ కి పంపిస్తాడు. అది కూడా ఎకనామిక్ క్లాస్ అని చెప్పేసరికి తను కూడా వెళ్తా అంటే తాగిన కాఫీకి డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగేసరికి తను కూడా డబ్బులు ఇస్తా ఉంటుంది. అప్పుడే వాళ్ళు ఇంకో టనల్ లోపలికి ఎంటర్ అవుతారు. ఇప్పుడేమవుతుందిరా అని చెప్పి వాళ్ళందరూ భయపడతా అంటే అట్లే 2nd కంపార్ట్మెంట్ లో చూపిస్తారు. 2nd కంపార్ట్మెంట్ అనేది విఐపి కంపార్ట్మెంట్ కదా, అక్కడ ఎవరు కిచి నవ్వుతున్నట్టు వినిపిస్తుంది. ఇక్కడే దెయ్యం వచ్చిందిరా అని చెప్పి మనకు కొంచెం లైట్ గా భయం వేస్తుంది. అట్లే తిరిగి చూసి ఎవరితో ఏదో కామెడీ వీడియో చూసుకొని పక్క నవ్వుతాంది. అంటే టార్గెట్ ఈ కంపార్ట్మెంట్ కాదనమాట, మరేదేంటుంది ఆబ్వియస్లీ 4th కంపార్ట్మెంటే అవుతుంది. మనోళ్ళు ఇంకా లోపలికి రాలేదు, డబ్బులు ఇస్తానే ఉన్నారు కదా. అట్లే 4th కంపార్ట్మెంట్ లో చూసుకుంటే వాళ్ళు ఎవరో గ్రూప్ ఆడుకుంటా పాడుకుంటా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా గొంతు పట్టుకుని పడిపోతారు. ఇంతసేపు బాగానే ఉన్నారు కదరా, సడన్ గా ఏమైంది అని చెప్పి వాళ్ళందరూ వాటర్ తాగిపిస్తా అంటే వాళ్ళలో ఒక్కొక్కరుగా లేచి మనుషుల్ని శపిస్తా అంటారు. మీ పని ముగిసింది, మనిషి ఆశగా హద్దే లేకుండా అడవుల మీద కూడా వస్తారా అని చెప్పి వాళ్ళందరూ ఒక్కొక్కటి చెప్తా అంటే వీటన్నిటినీ ఒకడు ఎందుకైనా పనికొస్తుంది అని చెప్పి రికార్డ్ చేస్తా అంటాడు. అప్పుడే మనిషి కంటికి కనిపించింది వాడి కెమెరాకి ఏదో కనిపించేసరికి వాడే ఒక సెకండ్ బిత్తరపోతాడు. ఆ తర్వాత ఆ దయ్యం అందరికీ కనిపించి నిదానంగా రికార్డ్ చేసిన వాని దగ్గరికి వచ్చి వాళ్ళందరి ముందర వాడిని అక్కడే చంపేస్తుంది. వీటన్నిటిని మన హీరోయిన్ చెల్లి చూసి గట్టిగా అరిచేస్తుంది. అదే టైంకి వాళ్ళ టనల్ నుంచి బయటికి వస్తా అంటే ఆ 4th కంపార్ట్మెంట్ కున్న లింక్ కూడా కట్ అయిపోయి ఆ 4th కంపార్ట్మెంట్ కూడా ఆ టనల్ లోనే ఇరుక్కుపోతుంది. వీళ్ళంతా ఇంకో కంపార్ట్మెంట్ కూడా ఎగిరిపోయిందని చెప్పి వాళ్ళు బాధపడతా అంటే మన హీరోయిన్ చెల్లి మాత్రం ఆ కంపార్ట్మెంట్ లో దెయ్యం ఉన్న విషయం చూసి భయపడతా ఉంటుంది. తన అరుపులకి పక్క కంపార్ట్మెంట్ లో ఉన్న ఇన్వెస్టర్ గాడు అలాగే ఆ బరాగాడు వచ్చి చూస్తే అప్పుడే వాళ్ళకే తెలుస్తుంది 2 కంపార్ట్మెంట్స్ ఎగిరిపోయింది. అప్పుడే రమలా లేడీ ఏమంటుందంటే ఏదో ఒకసారి కంపార్ట్మెంట్ మిస్ అయిపోతే టెక్నికల్ ఇష్యూ అనొచ్చు, కానీ 2 టనల్స్ దగ్గర 2 కంపార్ట్మెంట్స్ మిస్ అయిపోయిందంటే మనకు తెలియని ఏదో ఈవిల్ పవర్ ఇక్కడ ఉంది అంటుంది. కానీ ఆ బరాగాడు ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఎవరమ్మా నువ్వు కొత్త ట్రైన్ లోకి వచ్చి ఊరికే పుకార్లు పంచుతున్నావు, ఏ ఈవిల్ పవర్ లేదు, ఏ ఈవిల్ డెడ్ లేదు, ఏదో టెక్నికల్ ఇష్యూ వల్లే అది అక్కడ ఆగిపోయింది, జస్ట్ మెయిన్ ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మిగతా విషయాలు చూసుకుంటారు అని చెప్తా అంటే మధ్యలో మన హీరోయిన్ చెల్లి దూరేసి లేదు సార్ నేను ఆ కంపార్ట్మెంట్ లో ఒక దెయ్యాన్ని చూసి చెప్తా అంటే అప్పటికీ వాడు నమ్మడు. చూడండి ఇన్వెస్టర్ గారు మీరు గమ్మున రండా, వీళ్ళు ఊరికే చిన్న విషయాలకి పెద్ద హంగామా చేస్తారు, ఈ విషయాన్ని మెయిన్ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారులే అంటే రే అయ్యా నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి దొబ్బేయి, 2 కంపార్ట్మెంట్లు మిస్ అయిపోయిందా అంటే ఏమో చిన్న విషయం అంటావు కదరా అని చెప్పేసరికి వాడు గమ్మున వెళ్ళిపోతాడు. అట్లే వాళ్ళ కంపార్ట్మెంట్ అయినా ఫస్ట్ కంపార్ట్మెంట్ కి వచ్చి చూస్తే వాడి సీట్ పైన ఏదో పచ్చగా గడ్డ లేకుంటే పాచ అని తెలియదు, కానీ వాడికి ఏదో దాని గురించి తెలిసినట్టుంది. సో మిగతా ఇన్వెస్టర్స్ దాన్ని చూడకముందే దాన్ని ఎత్తి సైడ్ వేసి ఆ తర్వాత డ్రైవర్ రూమ్ లోకి వెళ్లి 2 కంపార్ట్మెంట్స్ మిస్ అయిపోయిన విషయాన్ని చెప్తాడు. ఇంకో కంపార్ట్మెంట్ కూడా మిస్ అయిపోయిందని చెప్పి వాడు షాక్ లో ఉంటే చూడియా ఎంత ఖర్చైనా కూడా పర్లేదు, వన్స్ మనం రిసార్ట్ కి రీచ్ అయిన తర్వాత మన టీం అందరినీ పంపించి ఆ జనాలందరినీ సేఫ్ గా తీసుకొచ్చి మన పైన ఏ కేసు వేయకుండా సీక్రెట్ గా సైన్ తీసుకునేద్దామంటాడు. కానీ సార్ ఒకవేళ మనం వాళ్ళని కనిపెట్టలేకపోతే ఏంది పరిస్థితి
పరిస్థితిని చెప్పి ఆ 5th కంపార్ట్మెంట్ మిస్ అయ్యేదానికి ముందు రికార్డ్ అయిన వీడియోని చూపిస్తాడు. దాంట్లో ఒక భయంకరమైన దెయ్యం 5th కంపార్ట్మెంట్ లోకి వచ్చేసరికి వాడే ఒక సెకండ్ భయపడిపోతాడు. కానీ మనుషులు ప్రాణాల కంటే డబ్బే ఎక్కువ అనిపించిందేమో, అందుకే మిగతా ఇన్వెస్టర్స్ చూడకముందే దాన్ని డిలీట్ చేశారా అని చెప్పేసరికి వాడు డిలీట్ చేస్తాడు. అలాగే మన రమలాని చూపించి తనకు దెయ్యాల గురించి ఏదో తెలిసినట్టుంది, కానీ తన ఆ విషయాన్ని మన ప్యాసెంజర్స్ కో లేకుంటే మన ఇన్వెస్టర్స్ కు చెప్పకముందే నువ్వే అడ్డుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. చెప్పినట్టే వాడు మనోళ్ళ దగ్గరికి వచ్చి మన రమల ఇన్వెస్టర్ తో మాట్లాడకూడదని ఫస్ట్ ఆ ఇన్వెస్టర్ గాని విఐపి క్యాబిన్ కి పంపేందుకే ట్రై చేస్తుంటాడు. పాపం ఆయన కొంచెం మంచోళ్ళనే ఉన్నాడు. చూడండి గాయస్, మీరు మా వల్ల చాలానే సఫర్ అయినారు, సో మీరేం అనుకోకపోతే మా విఐపి క్యాబిన్ లోనే వచ్చి కూర్చోవచ్చు కదా అని చెప్తే మధ్యలో ఆ డ్రైవర్ గాడు దూరేసి, అయ్యో సార్ మన విఐపి క్యాబిన్ ఆల్రెడీ విఐపీస్ తో ఫుల్ అయిపోయింది కదా, మధ్యలో వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు అంటాడు. సరే టెకున్ వీళ్ళకు సెకండ్ కంపార్ట్మెంట్ లో సీట్స్ ఏర్పాటు చేయని చెప్పేసి వాయినా వెళ్తా అంటే ఆ డ్రైవర్ గాడు ఎక్స్పెక్ట్ చేయనట్టు మన రమల ఇన్వెస్టర్ ని మాత్రం సైడ్ కి పిలిపించి వాన్తో మాట్లాడుతూ ఉంటుంది. విషయం ఏంటంటే స్టార్టింగ్ సీన్ లో ఒకడు లేట్ నైట్ పనిచేస్తున్నప్పుడు ఒక దెయ్యం వచ్చి వాళ్ళని చంపేస్తుంటుంది కదా, ఆ పర్సన్ మరెవరో కాదు రమల యొక్క హస్బెండ్. బట్ తన హస్బెండ్ తో పాటు ఆ రోజు పనిచేసిన వాళ్ళందరూ చనిపోయినారనే విషయం రమలాకే కాదు, స్టార్టింగ్ సీన్ లో మా హస్బెండ్ ఎక్కడ మా బ్రదర్స్ ఎక్కడ అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా ఆ లేడీస్ కూడా తెలియదు అనమాట. కానీ ఇలా జరిగిందనే విషయం వీనకు కూడా తెలియదంట. అంటే మొత్తానికి గజ దొంగ బరబరగాడే. ఈ పక్క వీడు మనోళ్ళని సెకండ్ కంపార్ట్మెంట్ అయిన విఐపి క్లాస్ కే తీసుకొస్తాడు. అక్కడ ఒకే ఒక సీట్ ఉండడంతో మన హీరోయినే తన చెల్లిని బలవంతంగా ఆ ప్లేస్ లో కూర్చోబెడుతుంది. అంత కష్టం ఎందుకు బ్రో, థర్డ్ కంపార్ట్మెంట్ లో కూడా కూర్చోవచ్చు కదా అంటే థర్డ్ కంపార్ట్మెంట్ అనేది ఒక క్యాంటీన్ అనమాట. సో ఆ ప్లేస్ లో కూడా ఎక్కువసేపు కూర్చోలేం కాబట్టి ఈ ప్లేస్ కు వచ్చేస్తుంటారు. మధ్యలో దీని ఓవర్ యాక్షన్ చూడండి, ఏమో మనోళ్ళు మురికాలలో బతికేటట్టు తానేమో పెద్ద ప్యాలెస్ లో బతికేటట్టు మనోళ్ళు వచ్చిన ఎక్కలేని స్మెల్ తనకు వచ్చేసిందంట. అందుకు మనోళ్ళ పక్కే చూసి స్ప్రే కొడుతుంది. వెంటనే బయటికి వచ్చేసి మేము డబ్బులు ఇచ్చి విఐపి క్లాస్ కొనింది మా లాంటి రాయల్ పీపుల్ ఉండేదాని కోసం, కానీ నువ్వేమో లో క్లాస్ పీపుల్ ని మా కంపార్ట్మెంట్ లో కూర్చోపెట్టినావు, లోపల వచ్చి చూడు ఎంత గబ్బు కొడుతుందో అని చెప్పి ఏమో పెద్ద ఇదిలా మాట్లాడుతుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కలుసుకొని థర్డ్ కంపార్ట్మెంట్ లో ఉన్న క్యాంటీన్ కి వెళ్తారు. అదే కంపార్ట్మెంట్ లోనే ఇన్వెస్టర్ గార్డ్ కూడా ఉండేది. అట్లే ఒక 10-15 నిమిషాల్లో ఇంకో టనల్ లోపలికి కూడా వెళ్తారు. మనకే ఆల్రెడీ తెలిసిందే కదా, ట్రైన్ టనల్ లోపలికి వెళ్లే ప్రతిసారి దెయ్యాలు లాస్ట్ కంపార్ట్మెంట్ నే గేర్ లోకి వేసుకుంటాయని. అలానే లాస్ట్ కంపార్ట్మెంట్ అయిన క్యాంటీన్ లో రచ్చ మొదలవుతుంది. ఫస్ట్ కిచెన్ నుంచి ఒక అమ్మాయి గట్టిగా అరిచేసరికి పరిగెత్తా వెళ్ళి చూస్తే సామాన్లంతా ఎక్కడంటే అక్కడ పడి ఉంటుంది, అమ్మాయి కనిపించదు. కానీ లాస్ట్ లో ఒక చిన్న రెస్ట్ రూమ్ లో ఒక భయంకరమైన క్రియేచర్ ఉంటుంది. చూడబోతే వాడికి కూడా ఈ దెయ్యాల గురించి భూతాల గురించి అంతా లైట్ గా ఐడియా ఉన్నట్టుంది గాయస్. అందుకే వాడు వాళ్ళందరినీ చూసి, చూడండా ఎవరు శబ్దం చేయకుండా నాతో పాటు నిదానంగా సెకండ్ కంపార్ట్మెంట్ కి రండా అని చెప్పి వెళ్తా అంటే వాళ్ళ వల్ల వెళ్ళే కాలేదు, చేతులు కాలని స్టక్ అయిపోయి ఉంటుంది. అదే కాకుండా మధ్య మధ్యలో ఆ దెయ్యాలు వరే వచ్చి వెళ్ళేసరికి వాళ్ళకే గుండె చల్లగా అయిపోతుంది. అయినా కూడా ఆ భయంతోనే నిదానంగా మూవ్ అవుతుంటారు. కానీ ఆ పొగరుపోత అమ్మాయి ఉంది కదా, తన వల్ల తిన్నగా నడిచే కూడా కాలేదేమో, దమ్మా ధీమా అని చెప్పి సౌండ్లు చేసుకుంటా వెళ్తాంటే దెయ్యాల ఫోకస్ మొత్తం తనపైనే పడుతుంది. వెంటనే చిన్న బండి కట్ చేసే కత్తి ఎత్తుకొని దగ్గరికి రావద్దండా, లేకుంటే పొడి చేసా గుచ్చేసా అది ఇది అని చెప్పి అరుస్తా అంటే వాటన్నిటిని చూసిన దెయ్యాలు నవ్వుతాంటాయి. ఆ తర్వాత వాటికే బోరు కొట్టేసిందేమో తన చేతులారా తన గొంతునే కోసుకునేలా చేస్తుంది. దాన్ని చూసి వాళ్ళందరూ భయపడతాంటే వెంటనే ఆ మెయిన్ దెయ్యం వచ్చి ఆ ఇన్వెస్టర్ గాని పట్టేసి వాడి తల పేల్చే చంపేస్తుంది. దాన్ని చూసి మన హీరోయిన్ టెకున్ అని చెప్పి గట్టిగా వచ్చేసరికి వాడు పరిగెత్తా వచ్చి మిగతా వాళ్ళనన్నా కాపాడదాం అనుకుంటాడు. కానీ అదే టైంకి వాళ్ళ టనల్ ని కూడా క్రాస్ చేసేసరికి ఆ కంపార్ట్మెంట్ ఆటోమేటిక్ గా సపరేట్ అయ్యి ఆ టనల్ లోనే ఉండిపోతుంది. ఖచ్చితంగా ఆ దెయ్యాలు లోపల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తుందే కానీ వాళ్ళు బతికేందుకు ఏ మాత్రం ఛాన్స్ లేదు. ఇంతసేపు ఇప్పుడు కోమాలా ఉన్నాడా ఏందో తెలియదు కానీ టక్కును పరిగెత్తుకుంటా వచ్చి, ఓ మై గాడ్ థర్డ్ కంపార్ట్మెంట్ కనిపించలేదే అంటాడు. రే 4th 5th కంపార్ట్మెంట్ కూడా కనిపించలేదురా, అది అర్థం కాల వానికి. బట్ అది జనాల అటెన్షన్ పొందేసరికి దాన్ని చూసి ఆ డ్రైవర్ గాడు అలాగే బరబరా గాడు కూడా వస్తాడు. వెంటనే టెక్కున్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, చూడండి సార్ ట్రైన్ టనల్ లోపలికి వెళ్లే ప్రతిసారి లాస్ట్ కంపార్ట్మెంట్ మిస్ అయిపోతుంది. అదే కాకుండా ఇంకో 10 నిమిషాల్లో ఈ ట్రైన్ ఇంకో టనల్ లోపలికి వెళ్తుంది, అప్పుడు ఈ కంపార్ట్మెంట్ కూడా మిస్ అయిపోతుంది. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడే ఆపేయండి అంటాడు. ట్రైన్ ని అడవి మధ్యలో ఆపేస్తే ఎందుకు ఆపేస్తున్నారు అని చెప్పి ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా అడుగుతారు కదా. ఆ క్వశ్చన్ నుంచి తప్పించుకునేందుకు ఈ బరాగాడు మొత్తం టాపిక్ ని ఉల్టా చేస్తాడు. ఏమో వీళ్ళు నలుగురే పెద్ద ప్లాన్ వేసి ఆ 3 కంపార్ట్మెంట్స్ ని మిస్ అయిపోయేలా చేసి దాని తర్వాత ఈ 2 రిచ్ కంపార్ట్మెంట్స్ ని కరెక్ట్ గా నట్ట అడవిలో ఆపేస్తే వెంటనే వాళ్ళ మనుషులు అడవిలో నుంచి వచ్చి ఈ 2 కంపార్ట్మెంట్స్ లోకి దూరి ఉన్న వాళ్ళందరినీ కొట్టిపడేసి విలువైన వస్తువులన్నింటినీ ఎత్తుకొని వెళ్ళిపోదాం అనేది వీళ్ళ ప్లాన్. మొత్తానికి వీళ్ళు దొంగలు అని చెప్పి పోర్ట్రేట్ చేస్తాడు. ఖచ్చితంగా ఈ విషయం విన్న తర్వాత ఎవరన్నా పానిక్ అవుతారు, అందులోనూ ముఖ్యంగా వీడు. ఎందుకంటే వీడు
ఇల్లీగల్ స్కామ్లంతా చేసి డబ్బులన్నీ నొక్కేసి తీసుకొచ్చేస్తుంటాడు. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఈ బ్యాగ్ లోనే ఉంది కదా, దాన్ని ఎవరు ఎత్తుకోకూడదు అని చెప్పి ఒక గ్లాస్ బాటిల్ ని పగల కొట్టేసి వాళ్ళ పక్క చూపిస్తుంటాడు. కానీ మనోళ్ళు భయపడేది వాడికి కాదు, ఇంకాసేపట్లో వచ్చే టనల్ కి. ఇంత పంచాయతీ జరుగుతుంటే వీడు మాత్రం మెల్లగా ఫస్ట్ కంపార్ట్మెంట్ లోకి జారుకుంటాడు. అప్పటికి మన హీరోయిన్ మొత్తుకుంటుంది, రే మిమ్మల్ని దోచుకునేంత వెపన్స్ కూడా మా దగ్గర లేదురా, మేమే ప్రాణాలు చేతిలో పెట్టుకుని పరిగెత్తాము, జస్ట్ మమ్మల్ని ఫస్ట్ కంపార్ట్మెంట్ కి వదిలేంట్రా అంటే వాడు వదలనంటున్నాడు. ఇంకాసేపట్లో టనల్ వేరే వచ్చేస్తుందా. సో పేషెంట్స్ ని కోల్పోయిన టెకున్ వాడిపైన అటాక్ చేసి ఆ గ్లాస్ ని పీక్కునేకే ట్రై చేస్తుంటాడు. మధ్యలో మన హీరోయిన్ కూడా హెల్ప్ చేస్తుంది. లాస్ట్ గెట్ లో వాడి నుంచి ఆ బాటిల్ ని సపరేట్ చేసి వాడిని ఆ పక్క సీట్ లో పడేస్తాడు. కానీ వాడు మాత్రం మనోళ్ళు మంచోళ్ళు అని చెప్పి నమ్మి సావనంటున్నాడు. మళ్ళీ ఆ బాటిల్ నే ఎత్తుకునేకి ట్రై చేస్తా దాన్ని చూసిన మన హీరోయిన్ దాన్ని ఎత్తుకుని పరిగెత్తా వెళ్తుంది. వాడు తన వెనకాలే పరిగెత్తా వస్తాడు. తను టక్కని తిరిగేసి ఆ గ్లాస్ ని యూజ్ చేసి డిఫెండ్ చేద్దాం అనుకుంటుంది. కానీ తను ఎక్స్పెక్ట్ చేయనట్టు వాడు వచ్చి ఆ గ్లాస్ మీదే పడిపోయేసరికి ఆ గ్లాస్ వాడి కడుపులోనే గుచ్చుకునేస్తుంది. బ్లడ్ ఎక్కువ లాస్ అవడం వల్ల వాడు అక్కడే చచ్చిపోతాడు. దొంగలుగా ఉన్న పేరు కాస్త హంతకులుగా మారేసరికి వాళ్ళందరూ మన హీరోయిన్ చెల్లిని పట్టేస్తారు. వెంటనే మన హీరోయిన్ ఏ మాత్రం ఆలోచించకుండా ఆ గ్లాస్ ని యూజ్ చేసి వాళ్ళందరినీ బెదిరించి మన హీరోయిన్ చెల్లిని మాత్రం సైడ్ కి లాక్కొచ్చేస్తుంది. బట్ ఇంకో కంపార్ట్మెంట్ కి వెళ్దాం అనుకుంటే ఆ డ్రైవర్ గాడు వెళ్ళేటప్పుడే ఆ డోర్ ని లాక్ చేసుకుని వెళ్ళిపోయింటాడు. కాబట్టి మన టెకున్ ఆ గ్లాస్ ని పగలగొట్టి మనోళ్ళందరినీ ఆ పక్క పంపిస్తాడు. ఇంకా మనోడు వెళ్దాం అనుకుంటే అంతలోపే వాళ్ళందరూ చుట్టుముట్టేసి, చూడప్పా మీరు మంచోళ్ళు అని చెప్పి తెలుస్తుంది, సో ఆ గ్లాస్ ని మాత్రం సైడ్ పెట్టే మనం మాట్లాడే పరిష్కరించుకుందాం అంటాడు. అదే టైంకి ట్రైన్ టన్నల్ లోపలికి వెళ్తుంది. మనోడు వాళ్ళ మాటలు నమ్మి గొర్రెలా గ్లాస్ ని కింద పెడతాడో లేదో వెంటనే వాళ్ళందరూ కలుసుకొని పాపం మనోని చితక్కొట్టేస్తారు. కానీ పాయింట్ ఏంటంటే ట్రైన్ టన్నల్ లోపలికి వెళ్ళిపోయింది కదా, సో వెంటనే ఆ దెయ్యం వచ్చి క్యాజువల్ గా ఒకరిని ఇద్దరిని తల పేల్చే చంపేస్తుంది. ఆ గ్యాప్ లో మన టక్కుని ఎట్లో ఈజీగా తప్పించుకునేస్తాడు. ఆ దెయ్యం చంపే విధానమే కొంచెం బ్రూటల్ గా ఉంటుంది. ఒక అమ్మాయినేమో అరిచే చంపేస్తుంది, ఇంకొకనేమో అదేదో షార్ప్ అయిన ఆబ్జెక్ట్ పెట్టి వాడి కంట్లోని గుచ్చుకునేలా చేసి చంపేస్తుంది. లాస్ట్ ఒకనైతే వాడి దగ్గరకు వచ్చి వాడి ప్రాణాన్ని పీల్ చేసి వాడిని సేమ్ ఒక చెట్టులానే మార్చేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఎట్లో ఒకే ఒక అమ్మాయి మాత్రం బతికిపోయినట్టుంది. తను పరిగెత్తా డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి అడుక్కుంటా ఉంటుంది. తన్ని చూసి టెకున్ కూడా డోర్ ఓపెన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాడు. కానీ అదే టైంగా దయ్యం వచ్చి తన్ని సరసరసరని లాకెళ్ళి కిటికీ నుంచే బయట విసిరేసరికి తను అక్కడే చనిపోతుంది. అలాగే ప్రతి టనల్లో జరిగేటట్టే ఈ టనల్లో కూడా ఆ కంపార్ట్మెంట్ సపరేట్ అయ్యి ఆ టనల్లోనే ఉండిపోతుంది. సార్ ఇప్పుడన్నా నా మాట వినండి సార్, ట్రైన్ ని ఇక్కడే ఆపేందా, ఇంకో టనల్ లోపలికి వెళ్తే కంపార్ట్మెంట్ తో పాటు మనము చనిపోతామని చెప్తా అంటే వాడికి సపోర్ట్ గానే ఇన్వెస్టర్స్ కూడా మాట్లాడతాడు. వెంటనే బరాగాడు డ్రైవర్ ని చూసి నేను ట్రైన్ ఆపుతాను కీస్ ఇరని చెప్పేసరికి వాడు నమ్మి కీస్ ఇస్తాడు. వీడు పరిగెత్తా ఇంజన్ రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ ని లాక్ చేసి ట్రైన్ స్పీడ్ ని పెంచమంటాడు. కానీ సార్ క్యాప్టెన్ స్పీడ్ పెంచొద్దు అని చెప్పినాడంటే, యో క్యాప్టెన్ ఇంకో పనిలో బిజీగా ఉన్నాడు, నేనే ఇప్పుడు క్యాప్టెన్ గుమ్మ స్పీడ్ పెంచా అని చెప్పేసరికి ఆయన వేరే దారి లేక స్పీడ్ పెంచుతాడు. ఈ క్యాప్టెన్ గానికి అర్థం కాలేదు, బరాగాడు కీస్ తీసుకెళ్ళింది ట్రైన్ ఆపేందుకు కదా, మధ్యలో ట్రైన్ ఎందుకు స్పీడ్ గా వెళ్తానని చెప్పి ఇంజిన్ దగ్గరికి వెళ్ళి చూస్తే వాడే లాక్ చేసి స్పీడ్ ని పెంచుతా అంటాడు. ఫస్ట్ 2-3 సార్లు డోర్ ఓపెన్ చేయని చెప్పి మంచిగా మర్యాద అడిగితే ఆయన ఓపెన్ చేయకపోయేసరికి ఫస్ట్ టైం క్యాప్టెన్ బరాని ఎదిరించి మాట్లాడతాడు. చూడరా బరా, నువ్వు రాజకీయ నాయకుడు అవ్వచ్చు, నీకున్న అధికారానికి నీకున్న అహంకారానికి నువ్వు బయట ఏమన్నా చెయ్యి, కానీ ఇది నా ట్రైన్ కి నేనేరా క్యాప్టెన్, నేనేరా ఇక్కడ ఇన్ఛార్జ్, మూసుకొని తలుపు తీరని చెప్పేసరికి వాడే ఒక సెకండ్ హడలేపి డోర్ తీపిచ్చేస్తాడు. వెంటనే స్పీడ్ ని తగ్గించి ట్రైన్ ఆపేందుకు ట్రై చేస్తాంటే అయినా కూడా వాడు ఒప్పుకొని అంటున్నాడు. అది ఇది చెప్పి ఆపకుండా ఉండేందుకే ట్రై చేస్తుంటాడు. మధ్యలో ఆ కశ్మీర్ బరాగాడు మన టెకున్నే తన్నేసరికి పాపం వాడు ఎగురుకుంటే వెళ్ళి ఒక ఫోల్ మనకి గుద్దుకొని అక్కడే చనిపోతాడు. పాపం గైస్, ఒక మంచి క్యారెక్టరే బట్ అన్యాయంగా చనిపా. వెంటనే డ్రైవర్ వచ్చి ఎమర్జెన్సీ బ్రేక్ అయ్యేసరికి ట్రైన్ ఫాస్ట్ గా వెళ్తాంది కదా, ఆ ఎమర్జెన్సీ బ్రేక్ ని హ్యాండిల్ చేయలేక కొంచెం ట్రాక్స్ తప్పేటట్టే ఉంటుంది. ఎట్లో వాళ్ళ అదృష్టం కొద్ది తప్పక కరెక్ట్ గా టన్నల్ ముందరే ఆగుద్ది. ఇంకా వీటన్నిటికీ కారణమైన బరాగాన్ని కట్టేసి ఇక్కడి నుంచి మనం రిసార్ట్ కి ఎలా వెళ్ళేది అని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తుంటే, మనం ట్రైన్ నుంచే వెళ్లాల్సిన అవసరం లేదు, అడవిలో నుంచి కూడా వెళ్ళొచ్చు అంటుంది. అప్పుడే రమ్లా నిదానంగా బరాగాన్ దగ్గరికి వచ్చి, చూడరా బరా, ఈ ఫోటోలో ఉన్నాడు కదా వీణ నా భర్త, అలాగే పక్కనున్నాడు ఆయన ఫ్రెండ్, వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఈ రైల్వే స్టేషన్ ని కట్టేందుకు నీ కింద పనిచేస్తున్నారు, మీరేమో రైల్వే స్టేషన్ ని కట్టేస్తున్నారు, కానీ మా వాళ్ళు ఎక్కడరా, కనీసం వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారా లేదా అని చెప్పి కొంచెం దీన స్థితిలో అడిగితే కూడా వాడేమో తెలీదన్నట్టే చెప్తాడు. అప్పుడే క్యాప్టెన్ దూరేసి, ఏంది నీకు ఈ విషయాల గురించి ఏం తెలీదా, ఇంకోసారి తెలీదు అని చెప్తే దవడ వాచిపోద్ది డాష్ గా అని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాడు. అసలు ఈ రైల్వే ట్రాక్స్ అడవి మధ్యలోకి రావాల్సిన అవసరమే లేదు, ఆ అడవిని చుట్టేసుకుని వెళ్తున్నట్టే ఇంజనీర్స్ ప్లాన్ చేసింటారు, ఆ ప్లానే గవర్నమెంట్ అప్రూవ్ చేసి ఉంటుంది.
కానీ బరాగడే డబ్బులకి కక్కుర్తి పడి మనం అడవి చుట్టూ ట్రాక్స్ నేస్తే జనాలు నేచర్ ని అంత బాగా ఎంజాయ్ చేయలేరు, అదే మధ్యలో వేస్తే జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి మధ్యలో ఉన్న చెట్లంతా నరిగేసి ప్రాజెక్ట్ కి ఇచ్చిన ఫండ్ అంతా తినేసి వాడి స్వార్థం కోసం ప్లాన్ నే మార్చేసి ఉంటాడు. అప్పటికే ఆ అడవి గురించి బాగా తెలిసిన ఒక పెద్ద మనిషి వాళ్ళను హెచ్చరిస్తాడు, వద్దు మీరు చేసేది తప్పు, గమ్మున గవర్నమెంట్ ఇచ్చినట్టు మీరు చెయ్యండా, ఇలా చేస్తే మళ్ళీ వనదేవతకు కోపం వచ్చేస్తుంది, ఆ కోపానికి మీరెవ్వరూ తట్టుకోలేరు అని చెప్పింటాడు. కానీ డబ్బు మీద ఉన్న ఆశతో నువ్వెవడరా నాకు ఆర్డర్ వేసేది అని చెప్పి క్యాప్టెన్ ని పెట్టి వాడిని బయటికే దొబ్బేస్తుంటాడు. అంటే స్టార్టింగ్ నుంచి మనుషుల్ని వేటాడి చంపుతాండేది ఏదో భయంకరమైన దెయ్యమో లేకుంటే రక్త పిశాచో కాదు, వనదేవత తన వనాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇంక వీడు చేసిన తప్పుకి వీడిని ఇక్కడే కట్టేసి మన హీరోయిన్ చెప్పినట్టుగానే అడవి నుంచి వెళ్దామని చెప్పి కిందకి దిగి చూస్తే వీళ్ళ కళ్ళ ముందరే ఆ టనల్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ అడవిలోకి వెళ్ళిపోతే మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి హీరోయిన్ చెల్లి చెప్తాంటే అప్పుడే సూర్యుడు మొత్తం అస్తమించేసి చిమ్మ చీకటి కమ్ముకుంటుంది. అదే కాకుండా ఏదేదో సౌండ్ వచ్చేసరికి ఆ పక్క ఈ పక్క చూసంటే మిగతా ఇన్వెస్టర్స్ అందరినీ ఏదో గాలి వేగంలో లాక్కెళ్ళిపోతుంది. అప్పుడే వనదేవత టనల్ నుంచి బయటికి వస్తా అంటే మన హీరోయిన్ కి క్లియర్ గా అర్థమవుతుంది వనదేవత టనల్ లోనే ఎందుకు అటాక్ చేస్తాందంటే అక్కడ చీకటి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మొత్తం చీకటే కాబట్టి ఇంకా రణరంగమే తెలిసి వాళ్ళందరూ భయపడి స్ప్లిట్ అయి అడవిలోకి వెళ్ళిపోతారు. అట్లే ఆ ట్రైన్ లోపల చూసుకుంటే వనదేవత బరాగాడి ప్రాణాన్ని పీల్ చేసి వాడిని సేమ్ ఒక చెట్టులానే మార్చేస్తుంది. ఆ తర్వాత కెప్టెన్ ని చూపిస్తే వాడు ప్రాణాలు చేతిలో పెట్టుకుని ఆ పక్క ఈ పక్క అని చెప్పి పరిగెత్తంటాడు. అప్పుడే ఈ రైల్వే స్టేషన్ కోసం పనిచేసి చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ వచ్చి వాడిని పట్టేస్తుంది. ఇంకా మనోళ్ళని చూపిస్తే వాళ్ళు మొత్తం నలుగురిగా ఈ అడవిలోకి వచ్చింటారు. కానీ ఇప్పుడు ముగ్గురే ఉండేసరికి నేను ఆ లేడీ కోసం వెతుక్కుంటా వెళ్తాను, మీరు మాత్రం కాస్త జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి మనోళ్ళకు టాటా చెప్పేసి రమల ఆ లేడీ కోసం మళ్ళీ అడవిలోకే వెళ్తుంది. సరే అని చెప్పి మనోళ్ళు నిదానంగా వెళ్తాంటే పక్కనే ఆ వనదేవత కనిపించేసరికి గమ్మున కూర్చునేస్తారు. కానీ పక్క నుంచే వచ్చి పట్టేస్తుంది. ఆ దేవత పట్టిన మనుషులందరినీ చంపేయకుండా ఒక చెట్టులా మార్చేస్తా ఉంటుంది. అలానే కెప్టెన్ మారిపోతాడు, రమలాను మారిపోతుంది, లాస్ట్ కి మన హీరోయిన్ చెల్లెన కెంబ్యాంగ్ కూడా మారిపోతుంది. బట్ ఎందుకో తెలియదు కానీ మన హీరోయిన్ కూడా మారిపోయేటట్టు ఉంటుంది, కానీ లాస్ట్ మూమెంట్ లో మారకుండా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. వెంటనే కెంబ్యాంగ్ దగ్గరికి పరిగెత్తా వచ్చి అయ్యో మాత కావాలంటే నా ప్రాణాన్ని తీసుకొని నా చెల్లిని విడిచే మాత అని చెప్పి బోరమని ఏడుస్తుంటే వనదేవత మాత్రం నవ్వుకుంటా మాయమైపోతుంది. ఆ నిస్సహాయ స్థితిలో అక్కడే కూర్చొని ఏడుస్తా అంటే ఆ టనల్స్ అన్ని కూలిపోయి ఇంకో ట్రైన్ కి వెళ్లే దారే లేకుండా చేస్తుంది. ఇంకక్కడ సీన్ కట్ చేసి ఒక 6 months తర్వాత మన హీరోయిన్ గుండుతో మళ్ళీ ఆ అడవికే వస్తుంది. మీ అందరికీ ఓ డౌట్ రావచ్చు, బ్రో ఆ రోజు అందరూ చనిపోయినారు కదా, మన హీరోయిన్ మాత్రం ఎందుకు చనిపోలేదు అని. బికాస్ తన బాడీలో క్యాన్సర్ ఉన్న విషయం ఆ దేవత కూడా తెలిసిపోయింది కాబట్టి ఎట్లో చనిపోతుందిలే అని చెప్పి వదిలేసి ఉంటుంది. కానీ మన హీరోయిన్ మాత్రం తన చెల్లికి ఇచ్చిన మాట కోసం తన ట్రీట్మెంట్ ని మళ్ళీ కంటిన్యూ చేసి తన క్యాన్సర్ ని తొలగించుకుని ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి వచ్చింటుంది. నిదానంగా చెట్టుగా మారిపోయిన తన చెల్లి దగ్గరికి వెళ్ళి చూడు కెంబ్యాంగ్ నీ వల్లే నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను అని చెప్తా అంటే వెంటనే తన చెట్టు పడిన పూలని ఒక్కసారిగా పూసేసరికి అప్పుడే మన హీరోయిన్ కి అర్థమవుతుంది తన చెల్లి ఇంకా చెట్టులో బతికే ఉందని. దాన్ని చూసి తను కూడా సంతోషపడి అట్లే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మూవీలో హారర్ ఎలిమెంట్స్ ని పక్కన పెడితే చెట్లని నరక్కూడదు అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చినారు కాబట్టి ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.